నుంచి ఉంటారు కదా, ఎన్టీ రామారావు గారికి కొన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి తిరుపతిలో. సో కొందరికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ సేవాదల్ అనే దాన్ని కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ పెద్ద ఎన్టీఆర్ గారి అభిమానులకు కానీ వాళ్ళు ముందు నుంచి చేస్తూ ఉన్నా మేము కొత్తగా పెట్టిన సంస్థకు ఎక్కువ గుర్తింపు వస్తుందన్న ఫీలింగ్ వాళ్ళు నేను గమనించాను. సో మా దగ్గరికి కూడా కొంచెం అవి మాకు అంటే ఇప్పుడు నేను వాటిని ప్రస్తావించకూడదు, వాటి వల్లే నాకు ఇంకా మేలే జరిగింది. అవునా? ఎందుకంటే ఎవరైనా ఒక దాన్ని మనం ఇది చేసినప్పుడు సో దాన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇంకా కొంచెం ఎదగడానికి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా. సో నేను అప్పట్లో ఏమనిపించిందంటే, సో నేను ఎంచుకున్న సంస్థ ఒక ఐడెంటిటీ కోసం నేను ఎంచుకున్నా. సో దీన్ని ఆల్రెడీ చాలామంది దీంట్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సీనియర్లు ఉన్నారు అని చెప్పి ఇంకా ఏదో దీని పేరు మార్చి ఇంకేదో కొత్తగా చేయలేదు దాంట్లో దాన్నే ఎన్టీఆర్ సేవాదల్ని నారా లోకేష్ గారి సేవాదల్గా మార్చా. ఓకే, అదే టీం మెంబర్స్ నారా లోకేష్ సేవాదల్గా నేను మార్చా. సో నారా లోకేష్ సేవాదల్గా మార్చి నారా లోకేష్ గారి పుట్టినరోజు నాడు నారావారిపల్లిలో లాంచ్ చేసి, నారావారిపల్లిలో అక్కడ ఒక హాస్పిటల్ కట్టించారు నరసింహరావు నాయుడు గారు. సో అక్కడ ఉన్న పేదలకి స్కూల్ ఒకటి కట్టించారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి బుక్స్, పెన్స్ ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రోజు నుంచి నారా లోకేష్ గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను. సో అట్లా నారా లోకేష్ గారు అంటే అభిమానం కాస్త ఆరాధనగా తయారైపోయింది. సో మీరు ఇప్పుడు ఏదన్నా నన్ను మీ అభిమాన హీరో ఎవరని అడిగితే నేను నారా లోకేష్ అనే చెప్తా. సో ఆయన ఒక రియల్ హీరో నా దృష్టిలో, పర్సనల్ నా దృష్టిలో. ఎందుకంటే నేను ముందు అనుకున్నది ఏదో పాదయాత్రలో నేను చూసింది ఇంకా దగ్గరగా ఆయన కష్టం నేను చూశాను. సో ఉదయం లేచినప్పుడు అంతకంటే ముందు అసలు మీకు ఎట్లొచ్చింది అవకాశం అనేది తెలుసుకోవాలి కదా. అంటే నేను ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీరు వినాలి ఇది. సో అలా ఆపర్చునిటీ వచ్చి నారా లోకేష్ గారు ఏదైనా ఆయన కార్యక్రమాలు కాదు, ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా వచ్చిన తర్వాత నేను హైదరాబాద్లో ఫస్ట్ ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు అక్కడ ఉన్నా. సో ఫస్ట్ యూత్ కేక్ కట్ చేశారు, అంతా ఉన్నాం, ఆయనతో దగ్గరగా ట్రావెల్ చేస్తూ వచ్చాం. ఆయన ఏదైతే ఆ లక్ష్యం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో, సంక్షేమ నిధి తీసుకున్నారో, కార్యకర్తలు కలిసే కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళ 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 సమస్యలు తెలుసుకోవాలని కార్యక్రమం తీసుకున్నాడు హైదరాబాద్ ఆఫీసులో. సో ఉదయము కార్యకర్తలు వస్తే దాదాపు 4-5 గంటలు కార్యకర్తలకు సెల్ఫీలు ఇచ్చేవాడు, కలిసేవాడు. నేను అసలు ఆశ్చర్యపోయేవాడిని. అంటే మేము నిలబడుకోలేకపోయాము అప్పుడు, అది యువత అయినా కూడా. ఆయన ఆశాంతం ఎంతమంది అయిపోయే వరకు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలైనా కూడా నిలబడుకొని వాళ్ళకు ఫోటోలు ఇచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తర్వాతే ఆయన ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయేవాడు. సో అప్పటి నుంచి కూడా ఇంకా అభిమానం పెరిగింది. సో నేనే అడిగాను ఒకసారి, లోకేష్ అన్న పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెడుతున్నారన్నప్పుడు హైదరాబాద్లో ఆయన కలిసి, అన్న ఆల్ ద బెస్ట్ అన్న, సో మీ పాదయాత్ర నిర్ణయం చాలా మంచిది, సో మాకు ఆపర్చునిటీ కల్పించాలని చెప్పి అడిగాను. సో నువ్వు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నావు కదా, కాన్స్టిట్యున్సీలో వర్క్ ఎట్లా అని అడిగాడు. అన్న పర్లేదన్న, ఇలాంటి మీతో నడిచే అవకాశం, ఇలాంటి ఒక మంచి దాంట్లో ఆపర్చునిటీ కల్పించాలితే బాగుంటుంది అనుకున్నాను అని చెప్తే, సరే ఓకే నేను చూస్తానని చెప్పారు. తర్వాత నాకు పార్టీ ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది. తర్వాత ఒక చిన్న ట్రైనప్ లాగా చేశారు. తర్వాత ఈ పాదయాత్ర ఏదైతే ఉందో ఎంటైర్ ఈ పాదయాత్ర అంతా కిలార్ రాజేష్ గారు అని చెప్పి ఆయన టీమ్ లీడర్, ఎంటైర్ పాదయాత్ర అంతా ఆయన లీడ్ చేసేవాళ్ళు. సో ఆయన ఒక్కొక్కరు ఎవరెవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలా అని చెప్పి దాదాపు 14 కమిటీలు వేశారు. అందులో నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి ఇంకొకతన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్గా రంజిత్ అని చెప్పి ఒకతను ఉండేవాడు. ఇద్దరిని కలిపి ఫస్ట్ రూట్ మ్యాప్కి వేశారు. అంటే మాకు ఏదంటే గ్రౌండ్లో కొంచెం అవగాహన ఉంటుంది సో అని చెప్పి మాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. సో కిలార్ రాజేష్ గారు నాకు ఈ బాధ్యత ఇచ్చింది అయితే కిలార్ రాజేష్ గారు ఆపర్చునిటీ కలిగించింది. సో నారా లోకేష్ గారు మీకు ఆ బాధ్యత వచ్చినప్పుడు నేను నెరవేర్చగలనన్న నమ్మకం మీలో ఉందా?